నోటితో మాట్లాడతాం, నాలుగుతో మాట్లాడతావు, నోటితో మాట్లాడతావా? నాలుగు నోరు లేకుండా లేదుగా, లేదు నేను నాలుక లేదు నాకంటే నువ్వు నోటితో మాట్లాడుతూ నాలుక లేకుండా పళ్ళు లేకుండా ఉన్నవాడు పూర్తిగా స్వచ్ఛంగా మాట్లాడతాడా? మాట్లాడు కదా. పుట్టినవాడు మాట్లాడుతున్నాడా? వాడు పళ్ళు ఏర్పడాలి, సగరించాలి కదా. మెల్లగా సబ్బు వినుకుండి తనకు వచ్చేది అంతుంది. కానీ మూలగటం, ఏడవటం, నవ్వటం ఇది సహజం. క్రమంగా ఆ పరిస్థితుల్లో ఆ నోటి కూర్పు, జ్ఞానంతో ఉన్నటువంటి కర్మేంద్రియాలతో ఉన్న నోటి కూర్పు ఆ దేశకాల వస్తువులను బట్టి ఆ పరిణామంలో దానికి అదే మాట్లాడే శక్తి వస్తుంది. అదే శక్తి ముందుగా ఉన్న శక్తి బహిర్గతం అవుతుంది. గురుత్వాకర్షణ స్టార్టింగ్ పాయింట్ తెలుసా? కరెంట్ స్టార్టింగ్ పాయింట్ తెలుసా? కరెంట్ ఎన్ని రకాలుగా పడుతుంది తెలుసా? అసలు ఉన్నదే కరెంటు, ఉన్నదే విద్యుత్ తరంగాలు, ఉన్నదే గురుత్వాకర్షణ శక్తి అన్నవాడేగా, వాడే పదార్థం కదా. కాబట్టి నీవుగా ఉన్నావు అని నీతో నిన్ను నువ్వు గమనించు. నీతోటి ఉన్న ఉనికిగా ఉన్న ఉనికి అవగాహనతో, నీతో అంటే తెలుగుతో ఉన్నటువంటి ఉనికిని తెలుసుకో, గుర్తించి, గమనించి భావంతో నీకు నువ్వు మన్నాదులు చేస్తున్నావు. చేయటం కాదు, ఆ చేయటంలో ఉన్న వస్తువు దృఢపడుతుంది. అన్ని గ్రహిస్తే సశాంత పరిపూర్ణ మౌనంగా సహజంగా ఉంటూనే ఆకలి తప్పిలు అవి కూడా ధర్మాద మోక్షాల నుంచి వేరే జ్ఞానంలో ఇంతమంది ఉన్నారు కాబట్టి ఎన్ని లక్షల మంది జనాల్లో ఎవరి భాగాల వాళ్ళే కాదు, వాళ్ళ భాగాల ప్రకారం వాళ్ళు మానవాళ్ళని ప్రేమిస్తూ తల్లి, తండ్రి, గురు, అతిథులతో పాటు అన్ని ప్రసాదం, వస్త్ర ప్రసాదం మనకి ఉంటాను గూడు మనం సాటివారికి ఇస్తూ మన గ్రామాన్ని, ముఖ్యంగా మన దేహాన్ని, మన గ్రామాన్ని, మన దేశాన్ని ఏదో ఒక లక్ష్యం గోలు పెట్టుకుని తన వంశాన్ని, తన పిల్లల్ని, తల్లిదండ్రిని, ఇటు బంధువులని అందరినీ కూడా ఆనందంగా సేవిస్తూ జీవితాన్ని కొనసాగించడమే గతంలో చెప్పిన మహాత్ములు, ఇప్పుడు వాళ్ళు చెప్పిన మహాత్మ యొక్క ఉపదేశ సారం. ఇక్కడ నేను ఉపదేశం ఒక నువ్వుగా ఉన్నా గ్రహించు. ఉపదేశం చేత శివనామానే ఓ లక్షమంతులు ప్రతివాడు కోటిసార్లు చేశాడా? అసిస్టెంట్కి ఇచ్చారు, ఆయన చేసి ఇదిగో అన్నట్ట. అలా ఉంది. కాబట్టి నీ గమనిక స్వయం గమనికతో ఊరక మౌనంగా ఉంటూ దేవం ఉన్నందు కనుక దేవ పర్యంతం సమతా దృష్టితో మన జీవితాన్ని కొనసాగించడమే.